this is Upendra from Sri Sai College, Ranastham. ఈరోజు మనం సెమిస్టర్ 5 నుండి సెమిస్టర్ 5 లో పేపర్ 6 నుండి ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్స్ వేవ్ మెకానిక్స్ అనే టాపిక్ తీసుకుంటాం. సో ష్రోడింగర్ వేవ్ మెకానిక్స్ ష్రోడింగర్ కరెంట్ యాక్టివిటీస్ రాస్తారు. సో Schrodinger presented the wave equation as the development of de Broglie ideas of properties of matter. సో Schrodinger ఏం చేశారంటే డి బ్రోగ్లీ భావనలను ఆధారంగా చేసుకుంటూ వాటిని డెవలప్మెంట్ చేస్తూ వాటిని అభివృద్ధి పరుస్తూ ఒక ఈక్వేషన్ ని డిరైవ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా Schrodinger wave equation is the fundamental equation in quantum mechanics like Newton's second law in classical physics. అంటే సాంప్రదాయ భౌతిక శాస్త్రంలో న్యూటన్ రెండవ నియమానికి ఎంత ప్రాధాన్యత ఉందో అలానే క్వాంటమ్ మెకానిక్స్ లో క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం వచ్చేసరికి Schrodinger wave equation కి అంత ప్రాముఖ్యత ఉంది. సో ఇక్కడ Schrodinger wave equation లో Schrodinger ఒక మ్యాథమెటికల్ ఆపరేటర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో Schrodinger introduced a mathematical operator. So that operator is called Xi. Xi అనే ఆపరేటర్ ని ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో Xi is a function of x and t. So x, t లో Xi ని ఫంక్షన్ గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. Here x is the position. So actually ఇక్కడ x అనేది పొజిషన్ స్థానం తెలియజేస్తుంది, t అనేది టైం తెలియజేస్తుంది. కాబట్టి x, t in one dimension లో Schrodinger ఈక్వేషన్ లో ఉన్నటువంటి ఫంక్షన్ కి Xi is equal to xi of x, t గా రాస్తాం. అదే 2 డైమెన్షన్ వచ్చేసరికి Xi is equal to xi of, సో 3 డైమెన్షన్ లో x, y, z, this is in 3 dimension. 3 డైమెన్షన్ లో Xi ని ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. లేదా Xi is equal to xi of, సో Xi is equal to xi of r bar, t. దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. r bar అనేది పొజిషన్ తెలియజేస్తుంది, పొజిషన్ అంటే ఇక్కడ x, y, z అవుతుంది, అండ్ t is the time. అంటే Xi అనేది ఈ ఆపరేటర్ ని ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. Xi is the function of x, y, z and t. అంటే పొజిషన్ అండ్ టైం పరంగా దీని ఫంక్షన్ గా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీని నుండి మనం Schrodinger wave equation ని డిరైవ్ చేద్దాం. సో లెట్ us consider Xi is equal to a e power I into kx minus omega t. The function, the solution of the Xi is equal to a e power I into kx minus omega t. దీన్ని మన Xi ని ఈ విధంగా మనం తీసుకున్నాం. సో ఈ ఈక్వేషన్ ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో x తో ఈ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అన్నమాట. సో x తో డిఫరెన్షియేట్ చేస్తే సో Xi means dou Xi by dou x is equal to a is the constant. So next e power I into kx minus omega t. kx minus omega t. అండ్ మనం x తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్ అంతా కూడా దీనికి మళ్ళీ x తో డిఫరెన్షియేట్ చేస్తే ikx లో x కి 1 కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంటంటే i into k ఉంటుంది. అండ్ ఒమేగా t లో x ఫంక్షన్ లేదు కాబట్టి కాన్స్టెంట్ కి డిఫరెన్షియేటింగ్ 0. సో ఫైనల్ గా a into e పవర్ ikx minus omega t into ik. సో ఇది ఒక ఈక్వేషన్. సో దీన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేద్దాం. సో again differentiating with respect to x. x తో మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే dou psi by dou x is right as dou square psi by dou x square is equal to a constant, ik కూడా కాన్స్టెంట్, ఆ మూడు కూడా ఒక దగ్గర రావాలి, a into ik into. సో ఇప్పుడు ఈ టర్మ్ కి x తో డిఫరెన్షియేట్ చేద్దాం. సో ఈ పవర్ I into kx minus omega t into
x 4x అండ్ ఇది x కాదు కాబట్టి దీన్ని మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ ఏముంటుందంటే I into k వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే a into I into I square k into k square e power I into k x minus omega. So we know that the value of I square is equal to minus x square minus 1 కాబట్టి so minus a into k square into e power I kx minus omega t. So I square plus minus రాసుకున్న minus 1 అవుతుంది a plus a k square e power I kx minus omega t. So ఇక్కడ ఈక్వేషన్ 1 లో మనం చూసినట్లయితే z is equal to a e power I into kx minus omega t రాసాం. ఇక్కడ కూడా చూడండి a e power I into kx minus omega t. దాని ప్లేస్ లో z మనం రీప్లేస్ చేయొచ్చు. Therefore dou square z by dou x square is equal to minus k square into so k square term రాస్తే రిమైనింగ్ టర్మ్ ఉంది a e power I into kx minus omega. So therefore dou square psi by dou x square is equal to minus k square into the value from equation 1 నుండి ఈ వాల్యూ psi కి ఈక్వల్ గా ఉంటుంది. సో దీని from equation 1. So next, so k is called propagation constant. దీనికి propagation constant అంటే ప్రసార స్థిరాంకం. సో వేవ్ కాన్స్టెంట్ propagation constant గా డిఫైన్ చేస్తారు k. సో దీని ప్రసార స్థిరాంకం తరంగ స్థిరాంకం కూడా తరంగ స్థిరాంకం కూడా దీని అంటారు k. So the value of k is equal to 2 pi by lambda. k value 2 pi by lambda గా డిఫైన్ చేయడం జరిగింది. సో k ప్లేస్ లో ఈ 2 pi by lambda ని డిఫైన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్ నుండి dou square psi by dou x square is equal to minus k means 2 pi by lambda whole square into psi. So దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 4 pi square by lambda square into z అని రాయొచ్చు. అండ్ సో ఇక్కడ ఈక్వేషన్ ష్రోడింగర్ ఈక్వేషన్ అనేది దేని నుంచి వచ్చిందంటే డి బ్రోగ్లీ ఐడియాస్ డి బ్రోగ్లీ ఈక్వేషన్ ని డెరైవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ డి బ్రోగ్లీ ఈక్వేషన్ అంటే సో వాట్ ఈస్ డి బ్రోగ్లీ ఈక్వేషన్? సో వి నో దట్ ద డి బ్రోగ్లీ ఈక్వేషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by p. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by p దీన్ని మన డి బ్రోగ్లీ ఈక్వేషన్ లో డెరైవ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by p ని రీప్లేస్ చేస్తే ఇక్కడ ఈక్వేషన్ లో లాంబ్డా ప్లస్ h by p ని రీప్లేస్ చేస్తే లాంబ్డా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే h స్క్వేర్ బై p స్క్వేర్. కానీ మనకి ఇక్కడ 1 బై లాంబ్డా స్క్వేర్ ఉంది కాబట్టి 1 బై లాంబ్డా స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఉంది కాబట్టి 1 బై లాంబ్డా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే p స్క్వేర్ బై h స్క్వేర్. లాంబ్డా స్క్వేర్ అంటే h స్క్వేర్ బై p స్క్వేర్ అవుతుంది. సో మనం 1 బై లాంబ్డా స్క్వేర్ రాస్తున్నాము కాబట్టి p స్క్వేర్ బై h స్క్వేర్. సో లాంబ్డా స్క్వేర్ ప్లేస్ లో p స్క్వేర్ బై h స్క్వేర్ ని రీప్లేస్ చేస్తే dou square psi by dou x square is equal to minus 4 pi square into 1 by lambda square ఉంది. 1 by lambda square ప్లేస్ లో p square by h square అని రాస్తాను. ఇంకా రిమైనింగ్ ఏముందంటే psi వస్తుంది. అండ్ హియర్ h cross is equal to సో ఇక్కడ h cross వాల్యూ h cross లేదా h cut అని చెప్తున్నాం. h cross is equal to h by 2 pi. h cross వాల్యూ h by 2 pi కి ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ ఈక్వేషన్ లో అంటే h cross square is equal to h square by 4 pi అని రాయొచ్చు. దీన్ని స్క్వేర్ చేసుకోండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ లో 4 pi square by h square ఉంది. ఇక్కడ h square by 4 pi square ఉంది. కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే మనకి ఏమవుతుందంటే దీంట్లో మైనస్ p square by సో రివర్స్ ఉంది కాబట్టి ఇది 1 by అవుతుంది h cross square into psi. సో dou square psi by dou x square is equal to minus p square by h cross square into psi లేదా p square psi is equal to minus h cross square into dou square psi by dou x square. p square psi is equal to value వస్తుంది మైనస్ వస్తుంది minus h cross square dou square psi by dou x square. In equation number 2. So
అగైన్ సో మళ్ళీ ఏం చేస్తాం అంటే ఈక్వేషన్ 1 ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t తో చేస్తాం. సో నౌ విత్ రెస్పెక్ట్ టు t తో నా డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమవుతుంది డో psi బై డో t ఈజ్ ఈక్వల్ టు a e పవర్ I into kx minus omega into సో t తో మనం డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి ఈ టర్మ్ కి డెరివేషన్ చేయాలి. సో t తో చేసినప్పుడు x టర్మ్ అనేది కాన్స్టెంట్, సో కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోతుంది. ఇంకా ఇక్కడ రిమైన్ ఏముంటారంటే I into minus omega t అంటే మైనస్ I omega. సో ఇక్కడ చూడండి మైనస్ I omega into a e power I kx minus omega t. a e power I kx minus omega t means ఈక్వేషన్ 1 నుండి psi గా రాయొచ్చు. therefore ఈ ఫైనల్ గా రాస్తామంటే మైనస్ I omega psi. ఈ టోటల్ టర్మ్ లో psi ని ఈక్వేషన్ 1 ద్వారా దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. సో డో psi బై డో t వాల్యూ మైనస్ I omega psi. ఫ్రమ్ ప్లాంక్స్ ఈక్వేషన్ ప్లాంక్ నియమం నుండి E is equal to h nu, then నుండి mu is equal to E by h గా రాయొచ్చు. and angular frequency omega is equal to 2 pi mu. so omega is equal to 2 pi mu, then నుండి omega is equal to 2 pi into mu means Planck equation में mu is equal to E by h అవుతుంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తాం E by h. but the value of 2 pi by h by 2 pi is h cross 2 pi by h is equal to E ని ఉంటది, ఇది రివర్స్ అవుతుంది. h by 2 pi అంటే h cross కాబట్టి 1 by h cross అవుతుంది. so E by h cross. so this is the value of omega. now replace omega value in equation number 3. equation 3 లో omega ని సబ్స్టిట్యూట్ చేద్దాం. therefore from 3 dou psi by dou t is equal to minus I into omega means E by h cross into psi. సో ఇక్కడ I ఉంది. సో ఈ I టర్మ్ అనేది పైన మనం క్యాన్సిల్ చేయాలంటే ఈ ఈక్వేషన్ ఏం చేస్తుందంటే నేను I తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను. సో I తో గురించి భాగించినట్లయితే I into I is I square. I square value of I square is -1. అయితే ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ అయితే మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే ఫైనల్ ఇక్కడ ఏముంటుందంటే డో psi బై డో t is equal to I into I square వాల్యూ -1 -2 మైనస్ ప్లస్. therefore ఇంకా పైన ఏముంటుందంటే ఈ సైడ్ ఉంటుంది బై I into h cross. సో I h cross ని బయట తీసుకొస్తే E psi is equal to I h cross into dou psi by dou. This is the value of equation number 4. ఇది E psi value. E psi is equal to I h cross dou psi by dou t. ఇక్కడ d psi by dt వాల్యూ వచ్చింది. I omega psi కి మనం రాయడం జరిగింది. సో ఇప్పుడు ఈక్వేషన్ నుండి ఒకసారి పాస్ is equal to I h cross dou psi by dou t. సో దాని కండిషన్ వచ్చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే the total energy of the particle E is equal to, so total energy is kinetic energy and kinetic energy, value of kinetic energy is p square by 2m plus potential energy ni v తో రిప్రజెంట్ చేస్తారు. సో kinetic energy p square by 2m, potential energy v. therefore E is equal to p square by 2m plus v. ఈ both sides కూడా psi తో మల్టిప్లై చేస్తే E psi is equal to p square by 2m into psi plus v into psi. so value of E psi from equation 4, E psi is equal to I h cross dou psi by dou t is equal to p square psi from equation 2 నుండి p square psi is equal to minus h cross square dou square psi by dou x square by ఇక్కడ 2m కూడా ఉంది కాబట్టి దీన్ని minus h cross square by 2m into dou square psi by dou x square అని రాస్తాం plus v psi. this is the Schrödinger time dependent equation. సో ఇదేంటంటే మనం ఇప్పుడు చెప్పింది Schrödinger
టైం డిపెండెంట్ ఈక్వేషన్. సో టైం డిపెండెంట్ ఈక్వేషన్ ని డిరైవ్ చేయడం జరిగింది. సో టైం డిపెండెంట్ ఈక్వేషన్ లో h cross is equal to dou psi by dou t is equal to minus h cross square by 2m into dou square psi by dou h square plus v psi. ఇదేంటంటే మనం వన్ డైమెన్షన్ లో తీసుకుంటే ఈ ఈక్వేషన్ రాయొచ్చు. ఇదే ఈక్వేషన్ ని సో దిస్ ఇస్ ష్రోడింగర్ టైం డిపెండెంట్ ఈక్వేషన్. సో దీన్ని మనం 3 డైమెన్షన్ లో రాసినట్లయితే ఇది ఈక్వేషన్ 3 డైమెన్షన్ లో రాసినట్లయితే I h cross into dou psi by dou t is equal to minus h cross square by 2m into so dou square psi by dou x square ఇది వన్ డైమెన్షన్ ఒక x square వస్తుంది. 3 డైమెన్షన్ అంటే x square and y square and z square మూడింటిలో రాయాలి. కాబట్టి dou square psi by dou x square plus dou square psi by dou y square plus dou square psi by dou z square plus v psi. So therefore I h cross into dou psi by dou t is equal to minus h cross square by 2m into so the value del square psi plus v psi. Here del square is equal to dou square by dou x square plus dou square by dou y square plus dou square by dou z square. This is called del is called Laplacian operator. Laplacian operator. Del ni మనం Laplacian operator గా చెప్పొచ్చు. సో ఇది de Broglie Schrodinger time dependent equation in 3 dimension. So del square value dou square by dou x square dou square by dou y square plus dou square by dou z square గా రాయడం జరుగుతుంది. So this is the Schrodinger time dependent